మిత్రులారా, గత 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా వరంగల్ పట్టణంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఎవరైతే పీడిఎస్యు నాయకులు ఉన్నారో గుర్రం అజయ్ మర్రి మహేష్లు స్మైల్ టీజీ స్కూల్ అనే ఒక స్కూల్ మీదకి వెళ్ళి ఆ యజమాని మీద దాడి చేశారనేది ఆ 20 సెకండ్ల వీడియోని ప్రైవేటు స్కూల్ గ్రూప్లోను కాలేజీల గ్రూప్లోను వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోని సాక్ష్యంగా తీసుకొని న్యూస్ ఛానల్లో కూడా అదే పీడిఎస్యు వాళ్ళు దాడి చేశారు అనే ఒక అంశాన్ని వైరల్ చేస్తున్నారు. అసలు ఆ 20 సెకండ్ల వీడియోకి ముందు ఏం జరిగింది, పీడిఎస్యు నాయకులైన అజయ్ మహేష్లు ఆ స్కూల్కి ఎందుకు వెళ్ళారు, ఈ దాడి జరగడానికి ముందు ఏం జరిగింది, దాడి తర్వాత ఏం జరిగింది అనేది ప్రత్యక్షంగా ఆ దాడిలో ఇన్వాల్వ్ అయి ఉన్న అజయ్ మహేష్లను అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి అజయ్ మహేష్, ముఖ్యంగా అజయ్ అంటే ఏంటి, పీడిఎస్యు నాయకులుగా మీరు స్కూల్లోకి వెళ్ళి డబ్బులు ఇవ్వకపోతే లేకపోతే చందాలు ఇవ్వకపోతే దాడి చేసి కొడతారా? అక్కడ జరిగిన విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మేము పీడిఎస్యు రాష్ట్ర మహాసభలు 23వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 10, 11, 12 తేదీలలో వరంగల్ ఓరుగల్లు జిల్లాలో నిర్వహించబోతున్నాము. దాని ప్రచారంలో భాగంగానే స్మైలీ డీజీ స్కూల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో ఆ స్మైలీ డీజీ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ రిసెప్షనిస్ట్ ఉన్నారు. రిసెప్షనిస్ట్ని మేము కోరింది ఏంటిదని అంటే, మీ యొక్క చైర్మన్ అయితే ఎవరైతే ఉన్నారో, మీ యొక్క కరెస్పాండెంట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవాలి, మేము కలిసి మా యొక్క మహాసభలకు సంబంధించిన విషయాలను కూడా చెప్పాలి. అదేవిధంగా కూడా మాకు ఏదైతే సాంప్రదాయంగా వస్తున్నదో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో మాకు చందాలు ఇవ్వడం కానీ మాకు సహకరించడం కానీ చేస్తూ ఉంటారు. ఇది కూడా గత 50 సంవత్సరాలుగా ఒక సాంప్రదాయంగా ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లకు పోయి మాకు ఒక ప్రైవేటు యాజమాన్యంతోనే అదేవిధంగా అక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాకు ఉన్న సంబంధాలు కూడా చాలా ఉన్నాయి. నేను గత 17-18 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్లో నేను కంటిన్యూ కాగలుగుతున్నాను. కాబట్టి అక్కడికి వెళ్ళిన సందర్భంలో అక్కడైతే ఎవరైతే కరెస్పాండెంట్ ఉన్నారో కరెస్పాండెంట్ శ్రీనివాస్ వర్మ మాపై అసభ్య వాక్యాలు చేస్తూ, నువ్వేంద్ర అంటే ఎందుకు మీ మీద అసభ్య పదజాలం ఎందుకు వాడాడని అంటే, మేము అక్కడికి వెళ్ళాక ఆయన ఉటాహుటిన వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ప్రజా సంఘాలని విద్యార్థి సంఘాలని ఫేక్ విద్యార్థి సంఘాలని వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అని అంటే, కాస్త మాతో మాట్లాడినాక మీకు విషయాలు తెలుస్తాయన్నా కూడా ఆయన పట్టించుకోకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇంద్ర అది ఇది అనుకుంటా మా మీద అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ మమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వండి, మీ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళం, మీరు కూడా ఒక ఉపాధ్యాయ స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి మాకు రెస్పెక్ట్ ఇవ్వనని మేము చెప్పిన సందర్భంలో నీ అమ్మ లంజ కొడుక అని ఒక పదజాలాన్ని ఉపయోగించడం వల్ల మేము మనస్తాపానికి గురి చెంది తనపై చేయి చేసుకోవడం జరిగింది. ఆ చేయి చేసుకున్న అనంతరం కూడా తను ఏదైతే ట్రైపాడ్ ఉన్నదో ట్రైపాడ్తోని అదేవిధంగా స్టీల్ రాడ్తో కూడా మాపై దాడి చేసి అక్కడున్న ఫర్నిచర్ను తనే ధ్వంసం చేసుకొని ఇవాళ మా మీద దుష్ప్రచారం చేసుకుంటే ఇవాళ యజమానులకు 20 సెకండ్ల వీడియోని ఇలా వైరల్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ సమాజంలో ఉన్న ఉపాధ్యాయులు కానీ ఈ సమాజంలో ఉన్న ప్రజలు కూడా ఆ వీడియోను కూడా పూర్తి వీడియోను చూసి ఎవరికి న్యాయంగా ఉన్నారో, ఎవరు ఈ ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఈ విద్యార్థుల కోసం పనిచేస్తున్నారు అనేది నిరంతరం చేస్తున్నారు అనేది కూడా ఉపాధ్యాయ సంస్థలలో ఉన్న కానీ యజమానులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అనేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అంటే మీరు చెప్పినట్టు 20 సెకండ్ల వీడియోనే వైరల్ అవుతుంది, దాని తర్వాత మీ మీద దాడి జరిగినట్టు మహేష్కి దెబ్బలు కూడా ఉన్నాయి. అవునవును. మరి ఆ వీడియో ఎందుకు బయటికి రాలేదు? ఆ వీడియో ఎందుకు బయటికి రాలేదని అంటే, ఇవాళ విద్యార్థి సంఘం ఏదైతే ఉన్న పీడిఎస్ని ఇవాళ భ్రష్టు చేయడానికి, ఇవాళ విద్యార్థి సంఘాలను మళ్ళీ ఇన్స్టిట్యూషన్లకు రాకుండా చేయడానికి, అదేవిధంగా మా మహాసభలకు భంగం కలిగే విధంగా ఈరోజు అది ఒక కుట్రపూరితంగా పూనుకొని ఈరోజు ఇది ప్రచారం చేస్తున్న అంశంగానే మేము భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇన్సిడెంట్తో మొత్తం విద్యార్థి సంఘాలను కట్టడి చేయాలనే ఒక ప్రణాళికతో చేస్తున్నారంటారు. అవును, ఇవాళ ట్రస్మా కానీ వడప్సా కానీ వీళ్ళు కూడా అనేక రకాలుగా వీళ్ళు ఒక సంఘంగా ఏర్పడి ఈ విద్యార్థి సంఘాలను అంచివేయాలనేసి వాళ్ళు ఎప్పుడో కంకణం కట్టుకున్నారు. అది ఈ సందర్భంగా తను మమ్మల్ని రెచ్చగొట్టడం ద్వారా మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడడం ద్వారా ఆ చేసుకున్న సందర్భంలో దాన్ని వైరల్ చేస్తూ ఇవాళ విద్యార్థి సంఘాలు ఉన్నని విద్యార్థుల పక్షాన కానీ ఇవాళ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చేస్తున్న దోపిడీ కూడా ప్రశ్నించకుండా చేసుకోవడం కోసం, ఇవాళ వాళ్ళ ఆగడాలను అడుపు లేకుండా చేసుకోవడం కోసం ఇవాళ విద్యార్థి సంఘాలను నామరూపాలు లేకుండా చేయడానికి వాళ్ళకు అవకాశంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు అనేసి
చెప్పగలుగుతున్నాను. అంటే ఇప్పుడు మీరు దాడి చేశారని ఆయన కేసు పెట్టాడు, మరి ఇక్కడ మహేష్ పైన ఆయన దాడి చేశారు కదా, మీరు రివర్స్ కేసు పెట్టిరా? ఇప్పుడు మీరు చూసినట్లయితే శ్రీనివాస్ వర్మ మీద ఒక గాయం కూడా లేదు. అదే ఈ మహేష్ అయితే ఉన్నాడో పిడిఎస్ ప్రధాన కార్యదర్శి మహేష్ మీద అనేక గాయాలు ఉన్నాయి. మేము కూడా సిఐ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సిఐ కూడా ప్రత్యక్షంగా మహేష్ను కూడా ఆ గాయాలతోనే ఆ బ్లడ్తో ఉన్న సందర్భంలో కూడా చూడడం జరిగింది. ఇలాంటి సందర్భంలో కూడా మమ్మల్ని మాపై దాడి చేసి ఇలా కుట్రపూరితంగా వ్యతిరేకంగా మా మీద కేసులు నమోదు చేసి ఇలా కేసు ఫైల్ చేసిన సందర్భము ఇలా ఈ వరంగల్ జిల్లాలో ఉన్నాయి. ఈ విద్యా వ్యవస్థలు ఈ ప్రజల పక్షాన ఉంటాలా, విద్యార్థుల పక్షాన ఉంటాలా, ఈ విద్యార్థి సంఘాల పక్షాన ఉంటాలా, లేకపోతే వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం ఇలా పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్న ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లు ఇలా దోపిడీ కోసం ఈ కంకణం కట్టుకున్నారు అనేది కూడా మేము ఇవాళ చెప్పగలుగుతా ఉన్నాం. చెప్పండి మహేష్, మొన్న నవంబర్ 13 నాడు ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు ఏదైతే బంద్ చేశారో ఆ బంద్ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ అసలు విద్యార్థి సంఘాలకి విద్యా సంస్థలకి సంబంధం ఏంటి, మా విద్యా సంస్థల లోపలికి వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళకి ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు. మీరు విద్యార్థి సంఘ నాయకునిగా దీనిపై ఎలా స్పందిస్తారు? విద్యార్థి సంఘాలు అనేక కాలం నుంచి వెళ్ళి విద్యలో ఉన్నటువంటి సమస్యలను పోగొట్టడానికి వాళ్ళ అర్పణని పోరాటాల వల్లనే ఈరోజు విద్య హక్కు చట్టాలు కానీ లేకపోతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు కానీ వచ్చినాయి. ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు రాకపోతే ప్రశ్నించేటోళ్ళు విద్యార్థి సంఘాలు. ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఏదైతే ఉందో స్కూళ్ళల్లో అది రాకపోతే ప్రశ్నించేటోళ్ళు విద్యార్థి సంఘాలు. ఈరోజు అనేక రకాలుగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రైవేట్ యాజమాన్యాలు లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తుంటే పేద విద్యార్థుల తల్లిదండ్రుల వైపు ఉండి ప్రశ్నించేటోళ్ళు విద్యార్థి సంఘాలు. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి నిరంతరం ఫైట్ చేసేటోళ్ళు విద్యార్థి సంఘాలు. ఈరోజు విద్యలో ప్రవేశపెడుతున్న విద్య వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిరంతరం ఫైట్ చేసేటోళ్ళు ఈరోజు విద్యార్థి సంఘాలు. అలాంటిది అంటే కనీస జ్ఞానం లేకుండా ఈరోజు విద్యార్థి సంఘాలకు మాకు ఏ సంబంధం ఉన్నది అని చెప్పేసి అనడం ఇది సరైన పదజాలం కాదు. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మాకు అర్థమవుతుంది మీరు ఈ పదం అన్నారంటే మీకు కనీస సామాజిక స్పృహ లేదని చెప్పేసి. ఎంతోమంది విద్యార్థి అమరవీరులు చేపట్టే ఈరోజు విద్యా హక్కు చట్టాలు కానీ ఎన్నో విద్యలో మనకు కావాల్సిన అనేకమైన చట్టాలు ఈరోజు వచ్చినాయి. గవర్నమెంట్ సైతం ఈ విద్యార్థి నాయకులు చేపట్టే గవర్నమెంట్ సైతం దిగచ్చి విద్యలో కావాల్సినటువంటి బడ్జెట్ కానీ మరి ఏ విషయంలో కానీ ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో ఇది కనీసం 30% కేటాయించాలని చెప్పేసి మెరుగైన విద్యను విద్యార్థులకు అందించాలని చెప్పేసి నిరంతరం ఫైట్ చేస్తూ నిరంతరం జైల పాలు అవుతూ నిర్బంధాలకు గురవుతున్నటువంటి ఒక వ్యవస్థ విద్యార్థి సంఘ నాయకుల వ్యవస్థ అది. అలాంటి వ్యవస్థను మీరు ఈరోజు మాకు వాళ్ళకే సంబంధం ఉన్నదని చెప్పేసి అనడం ఇది సరైనది కాదు. తక్షణమే ఈ మాట వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు మీ మీద దాడి జరిగింది, మీరు కేసు పెట్టాలన్నారు, కేసు ఫైల్ అయిందా? ఫైల్ కాకపోతే మీ యాక్షన్ ఏంటి? అసలు మీరు ఆ స్కూల్ యాజమాన్యం నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడైనా కూడా విద్యార్థి సంఘాలకును ఉపాధ్యాయ సంఘాలకు అదేవిధంగా యజమానులకు కూడా విద్యా యజమానులకు కూడా అనేక రకాలుగా సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మేము స్కాలర్షిప్ మీద కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా అదేవిధంగా రియంబర్స్మెంట్ మీద కూడా మేము అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించిన దాని మీద కూడా అనేక సందర్భాలలో మమ్మల్ని కలిసి మాట్లాడి మాతోని ఆ సహచర్యాన్ని కంటిన్యూ చేసుకుంటూ కూడా అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళకు సహకారంగా మేము ఉన్న సందర్భం కూడా ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఈ అన్ని విద్యార్థి యజమాన్యాలు కూడా ఆలోచించకుండా అది వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకోకుండా ఇలా కలెక్టర్ ముట్టడి కానీ అదే విధంగా అధికారులను కలవడం కూడా చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడైతే జరిగిందో అది ఒక వ్యక్తిగతంగా దాన్ని భావించుకొని ఇలా చేస్తున్న దుష్ప్రచారాన్ని దాన్ని ఆపివేయాలి. అదేవిధంగా ఈ పీడిఎస్ విద్యార్థి సంఘానికి కూడా న్యాయం జరిగే విధంగా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందనేసి ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘం కూడా డిమాండ్ చేస్తారు. ఎలాంటి న్యాయం కావాలి మీకు? ఇప్పుడైతే మా మీద దాడి చేసిన వ్యక్తి అయితే శ్రీనివాస్ వర్మ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా మా పీడిఎస్ విద్యార్థి సంఘం పైన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి మాకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉన్నదనేసి ఈరోజు ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. విన్నారు కదా, ఏదైతే పీడిఎస్ నాయకులు చెప్తున్న విషయం ఏంటంటే 20 సెకండ్ల వీడియో కాదు, పూర్తి వీడియోని బయటపెట్టండి. పూర్తి వీడియో చూసిన తర్వాత ఎవరిది తప్పు అనేది తేల్చండి. పోలీసులైనా లేకపోతే బంధుకు పిలుపునిచ్చిన మొత్తం విద్యా సంస్థలైనా ఆ పూర్తి వీడియోని చూసిన తర్వాత తప్పెవరిది అనేది నిర్ధారణకు రండి. ఎందుకంటే విద్యార్థి సంఘాలు అనేవి విద్యార్థుల కోసం నిరంతరం కొట్లాడే సంఘాలు, విద్యార్థి స్కాలర్షిప్ల కోసం కానీ రియంబర్స్మెంట్ల కోసం కానీ కొట్లాడే సంఘాలు విద్యార్థి సంఘాలు. కాబట్టి విద్యార్థి సంఘాలు అనేవి నిత్యం విద్యార్థుల్లో ఉండే సంఘాలు. అవి ఇవాళ ఒక ఇన్సిడెంట్తోని విద్యార్థి సంఘాలన్నీ
ఏదో చందాలు వసూలు చేసే సంఘాలు లేకపోతే బ్లాక్మెయిల్ చేసే సంఘాలుగా నిర్ధారణకు వచ్చి విద్యార్థి సంఘాలని ముఖ్యంగా పీడిఎస్ లాంటి ఒక విప్లవకరమైన విద్యార్థి సంఘాన్ని దాని పేరుని చెడగొట్టాలని చూడడం అనేది కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే పూర్తి వీడియో ఆ రోజు జరిగిన పూర్తి వీడియోని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చి మీరు ఏదైనా స్పందించాలని పోలీస్ శాఖ వారు కూడా వీళ్ళ మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించింది కూడా రిటర్న్ కేసు పెట్టాలని చెప్పి రిటర్న్ కేసు ఫైల్ చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు.